అందరికీ నమస్కారం. లోటస్ మీడియా ద్వారా మీ అందరి ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. నా పేరు డాక్టర్ శేషసాయి, వేదా హాస్పిటల్ సత్యనారాయణపురం నుంచి. లోటస్ మీడియా వాళ్ళు ఎన్నో హెల్త్ సంబంధించిన విషయాలని పబ్లిక్కి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీనిలో భాగంగా ఈరోజు మనం విజయవాడలో అలాగే ఈ సీజన్ మారినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో మరీ ముఖ్యంగా మన విజయవాడలో ఈరోజు స్క్రబ్ టైఫస్ బారిన పడి చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ దోమ కుట్టినప్పుడు ఇది మన ఇళ్లలోనే ఉంటుంది. ఇది కుట్టినప్పుడు విపరీతంగా జ్వరం రావడం, కండరాల నొప్పులు రావడం, జ్వరం తగ్గకుండా జ్వరం ఉండడం ఇవన్నీ ఉంటాయి. సో మనం మన పరిసరాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా చాలా సమస్యలు నివారించుకోవచ్చు. ఏదైనా ఇటువంటి సమస్యలు రాగానే వెంటనే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించండి. వాళ్ళు అవసరమైన టెస్టులు అవి చేసి మీకు వెంటనే మంచి మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఈ ప్రాబ్లం తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రాణాపాయం దాకా తీసుకురాకుండా వెంటనే మనం తగ్గించుకోవాలి. అలాగే ఈరోజు ఎండలు బాగా మండిపోతున్నాయి. మన విజయవాడ సిటీలో అలాగే మన ఏపీ స్టేట్లో కూడా 40 డిగ్రీల దాకా ఎండలు ఉన్నాయి. చాలామంది అప్పుడే ఏసీలు వాడడం కూడా మొదలుపెట్టేశారు. ఈ ఏసీలు వాడకుండా తగ్గించాలి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరగకుండా ఎండలో అవసరమైతే మాత్రమే, అంటే మరీ ఎమర్జెన్సీ అయితే మాత్రమే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోండి. తలకి కవర్ చేసుకోవడం ద్వారా, అలాగే మంచిగా ఎక్కువ అడిక్వేట్ వాటర్ ఇంటేక్ తీసుకోవడం ద్వారా, పుచ్చకాయలు అలాగే సీజన్ దొరికే ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కూడా మన బాడీని ఎక్కువ హైడ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డీహైడ్రేషను ఒకవేళ అయ్యి ఏదైనా కళ్ళు తిరిగి వెంటనే పడిపోతే వెంటనే దగ్గరలోని డాక్టర్ని సంప్రదించండి. అవసరమైన నివారణ చర్యలు తీసుకోండి. మరీ ముఖ్యమైతే మాత్రమే ఎండలో తిరగడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే అసలు ఎండలో వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఉదయం 12 గంటల లోపు అలాగే సాయంత్రం 5 తర్వాత మీ పనులు మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీడలో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్స్ వాడకం ఎక్కువైపోయింది. వాటిని బాగా తగ్గించండి. ఎందుకంటే అది స్లీప్ ప్యాటర్న్ని బాగా డిస్టర్బ్ చేస్తూ వస్తుంది. మొబైల్ యూసేజ్ ఎక్కువ అనేది స్క్రీన్ టైము. స్క్రీన్ టైం తగ్గించడానికి ఈ ఎండాకాలంలో మీరు ఆటల్ని ఎంచుకోండి. మీ పిల్లలు ఈ సెలవులు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళని బాగా చదివించండి. ఎక్కువ కామిక్ బుక్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉన్నవి ఎక్కువ చూడండి. అలాగే ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.